అని ఎట్లా చూస్తారు? అంటే ఎవరు దాడి చేసినా, మైనార్టీస్ కావచ్చు, ముస్లిమ్స్ ఎవరు దాడి చేసినా కూడా మానసికంగా బాలేడు, పిచ్చివాడు, తెలియక చేశాడని చెప్పేసి ప్రభుత్వమే వాళ్ళకు మద్దతుగా ప్రకటించడం, కనీసం వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం, చాలా గుళ్ళపైన దాడులు కూడా చూస్తా ఉన్నాం. ఎట్లా చూడొచ్చు అన్న? ఇది ప్రభుత్వము ఇది ఒక వైఖరి అయిపోయింది అన్న వాళ్ళకు. అంటే వాళ్ళకు పరిపాటి అయిపోయింది, వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా, దేవీ దేవతల మీద దూషించినా, ఎక్కడ ఏం జరిగినా వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది. వీడు మతి స్థిమితలు మీరాడు అంటే హిందువుల పిచ్చోళ్ళు లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా రాబోయే కాలంలో వాడు ఎవడైనా సరే హిందువులే దీన్ని చేతిలో తీసుకొని రక్షించుకునే కార్యక్రమం చేస్తారు. అందుకే అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే వీళ్ళని పెంచి పోషించేది, ఈ దాడులను ప్రోత్బలించేది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి, ఒక గౌరవప్రదమైన సీఎంగా ఉండి స్టేట్మెంట్ ఎట్లిచ్చిందంటే అందరి ముందు మైక్ పట్టుకొని హిందూ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వచ్చేసింది. హిందువుల మీద దాడులు చేసిన, దేవీ దేవాలయాలని దూషించిన, దేవాలయాలని కూలగొట్టిన, ఏం చేసినా మాకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక భరోసా రేవంత్ రెడ్డి గారు స్వయాన వాళ్ళకి ఇస్తేనే ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి.